దివ్యాంగులకు చేయూతనిచ్చే మరో కీలక సంక్షేమ పథకం ప్రారంభమైంది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకంను ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉగాది పండుగ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని, దివ్యాంగులు ఇకపై సౌకర్యవంతంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేయగలరని తెలిపారు. గత ఏడాది ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం మంచి స్పందన పొందిందని, జిల్లాలో లక్షలాది మహిళలు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఇక దివ్యాంగ శక్తి పథకం ద్వారా 40% వైకల్యం ఉన్నవారు అర్హులని, 100% వైకల్యం ఉన్న వారి సహాయకులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఉగాది జరుపుకునేందుకు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, పోయిన సంవత్సరం ఆగస్టు 15న స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మహిళలందరికీ దాదాపు 75% బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. ఎంతోమంది మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటూ ఉన్నారు, లబ్ధి పొందుతూ ఉన్నారు, ఆర్థికంగా వాళ్ళు పొదుపు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ట్రావెల్ చేసే మా ఎక్స్పెన్సెస్ని ఈరోజు చూస్తే ఒక్క వైఎస్ఆర్ కడప జిల్లాలోనే దాదాపు 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించడం జరిగింది. రోజుకు 1,00,000 కంటే ఎక్కువ మంది మహిళలు ఈరోజు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. దాదాపు రోజుకు 50 లక్షల రూపాయల డబ్బుని మహిళల కోసము ప్రభుత్వము ఉచిత ప్రయాణం కోసము ఈరోజు స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మహిళలకు ఏ విధంగా చేదోడు వాదోడుగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందో అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దివ్యాంగులకు కూడా చేయూతనిస్తూ ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఉగాది ముందు రోజు. ఈ పథకం ద్వారా 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న యువతకి, ప్రజలకి ఈరోజు ఈ ఫ్రీ బస్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఇందులో భాగంగా దాదాపు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో పూర్తిగా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు చూస్తే 69% దానికంటే పైనున్న వ్యక్తులకి వాళ్ళతో పాటు హెల్పర్కి వాళ్ళతో పాటు కలిసి వాళ్ళని తీసుకెళ్లి ప్రయాణం చేయించడానికి వాళ్ళకి హెల్పర్గా ఉన్న వాళ్ళకు కూడా 50% ఆఫ్లో వాళ్ళకు కూడా ప్రయాణ సౌకర్యం కల్పించినారు. 100% అంటే గుడ్డి వాళ్ళకి, 100% వికలాంగం ఉన్న వాళ్ళకి పూర్తిగా వాళ్ళ హెల్పర్కి వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించినారు. దీని ద్వారా ఎంతోమంది వికలాంగులు ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించే అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు ప్రయాణానికి స్పెండ్ చేసే అమౌంట్ని సేవ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ముఖ్యంగా 3,000 మందికి ఈ వికలాంగుల పాసులు కూడా ఇస్తున్నారు.